భారత రాజ్యాంగాన్ని అనుసరించి రాజ్యాంగంలోని 5వ షెడ్యూల్ని అమలుపరచాలని కోరుతూ తహసీల్దార్ ఎంపీడీఓ కార్యాలయంలో బుధవారం వినతి పత్రాన్ని ఇచ్చారు. ఆదివాసీ సంక్షేమ పరిషత్, ఆదివాసీ 9 తెగల ఆధ్వర్యంలో అధికారులను కలిసి విన్నవించారు. ఈ సందర్భంగా ఆదివాసీ సంక్షేమ పరిషత్ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఆడే శంకర్ మాట్లాడుతూ ఆదివాసీ గిరిజన గ్రామాల్లో 29 శాఖలకు సంబంధించిన అధికారులు గిరిజన చట్టాలకు లోబడి పనిచేయాలని పేర్కొన్నారు. పేసా 1/70 చట్టం ప్రకారం 1970 తర్వాత గిరిజన గ్రామాల్లో గిరిజనేతరులకు స్థిర నివాసం, ఇండ్ల నిర్మాణాలు, వ్యాపారంతో పాటు ఎలాంటి కార్యకలాపాలకు అనుమతి లేదని అన్నారు. మండల కేంద్రంలోని భూరాన్పురం శివారం 29/A సర్వేకు సంబంధించి ఇప్పటి వరకు ఉన్నతాధికారులు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదన్నారు. ఇప్పటికైనా దృష్టి సారించాలని విజ్ఞప్తి చేశారు. మండల ప్రజా పరిషత్ బేలా కార్యాలయంలో మరియు తహసీల్దార్ ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్ బేలా గారిని మేము వినతి పత్రం సమర్పించాము. ఆదివాసీ 9 తెగలు మరియు రాయ్ సెంటర్ ఆధ్వర్యంలో ఈరోజు బేలా మండల కేంద్రంలో అంటే భారత రాజ్యాంగాన్ని అనుసరించి ఏదో చట్టాలు ఉన్నాయో మాకు ఆదివాసులు కల్పించిన భారత రాజ్యాంగం దాని అనుసరించి భారత రాజ్యాంగంలో 5వ షెడ్యూల్ విభాగంలో మాకు పూర్తిగా అమలు చేయాలని మేము ప్రభుత్వానికి కోరుతున్నాము. తెలంగాణ ప్రభుత్వం కానీ మన భారతదేశ ప్రభుత్వం కానీ దానికి మేము ఆదివాసులు ఏకతాటిపై మేము ఒక ఉద్యమంతో ముందుకు వెళ్తామని మేము ప్రభుత్వానికి విన్నవించాము. అదేవిధంగా 1/70 చట్టం ప్రకారం ఏదో ఆదివాసీ గిరిజనేతరులు అనుకోకుండా వాళ్ళు ఇది భూ విధానానికి వాళ్ళు అనుసరించి వాళ్లకు పకడ్బందీగా అమలు చేయాలని మేము రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్లకు ప్రత్యేకంగా కోరుతున్నాము. అదేవిధంగా ఏజెన్సీ ఏరియాలో గిరిజనేతరులు 1/70 గౌరవిస్తారని చట్టాన్ని లోబడి పనిచేయాలని ప్రభుత్వానికి విన్నవిస్తున్నాం. అదేవిధంగా ఇప్పుడు బేలా మండల ప్రస్తుతానికి సర్వే నంబర్ 29 దురన్పూర్ శివారంలో ఏదో తూతూ మంత్రంగా నోటీస్ ఇస్తున్నారు పంచాయతీరాజ్ వాళ్ళు అలాంటి